ఇవాళ మనము కామన్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ నీలిమ, ఊటుకురి హాస్పిటల్, గుంటూరు. అరటిపండు ఒక శక్తి కోసమేనా? కాదు. దాంట్లో పొటాషియం, మెగ్నీషియం అండ్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ చాలా ఉంటాయి. అవి మన పిల్లల కండరాలకి, గుండె శక్తికి చాలా మంచిది. వాల్నట్స్, ఇవన్నీ కాస్ట్లీ డ్రై ఫ్రూట్సే కాదండి, మన సింపుల్ ఈజీ అవైలబిలిటీ, చీప్ అండ్ బెస్ట్ అంటారు చూడండి, అలా పల్లీలు చాలా మంచిది. దాంట్లో మనకు కావాల్సిన ఫ్యాట్స్ అన్నీ వస్తాయి. 3, పాలక్ మనం పపాయి టిన్ ఓపెన్ చేసి తింటాడు కదండి, అప్పుడు శక్తి వస్తుంది. అలా పాలకే కాదు, అన్ని ఆకుకూరలు మంచిదే. రాగి, బెల్లంతో చేసిన వస్తువులు మంచిది. అన్నింటికన్నా మునక్కాయ అండ్ మునగాకు చాలా మంచిది. మునగాకు కొంచెం చేదు ఉంటుంది, పిల్లలకి పెట్టడం కష్టం. కానీ మునక్కాయలు ఏంటంటే అవి ఉడికించి దాని గుజ్జు తీసి మనం వాళ్ళకి పెట్టే ఫుడ్లో కలిపి పెట్టచ్చు. రెండోది వచ్చేసి గ్రీన్ టీ అంటారు. అవి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అంటారు. కానీ మనకు అవైలబుల్గా ఉన్న పాలల్లో పసుపేసి పెట్టడము, తర్వాత నిమ్మకాయ నీళ్ళల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్. సో మనం కాస్ట్లీవే పెట్టక్కర్లేదు. మన నార్మల్ వంటింట్లో ఉన్న వస్తువులతో మన పిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు.